అయితే ఎప్పుడైతే గూగుల్ విశాఖలో అడుగుపెట్టిందో ఏపీలో సుమారుగా 1,40,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందం జరిగిందో అంటే అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్. సో దాని గురించి ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత అమాంతం ప్రపంచ దేశాల్లో పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు అలాగే దేశీయంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీల వ్యూ అంటే ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ దృష్టి అంతా పడింది. ఇది నేను ఊరికే చెప్తున్న మాటలు కాదు. గత ఈ వారం రోజులుగా జరుగుతున్న ఎంక్వైరీలు జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్ విశాఖ ఒప్పందం గురించి వస్తున్న పెద్ద పెద్ద బిజినెస్ ఛానల్స్లో దీని మీద జరిగిన డిబేట్లతోటి ఒక 4-5 పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రికలు వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికల్లో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఖచ్చితంగా దిగ్గజ కంపెనీలు ఆలోచిస్తాయి ఎందుకు గూగుల్ అక్కడ సెలెక్ట్ చేసుకుందని. సరే దీనికి చంద్రబాబు నాయుడు గారి బ్రాండు లేకపోతే లోకేష్ ఒక ఏడాది పాటు దీని వెనకాల చేసిన ప్రయత్నము ప్రధాని సుందర్ పిచాయ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కసారిగా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ఆస్పెక్ట్ రావడంతో నవంబర్లో జరిగే సిఐఐ సమ్మిట్కి ఒక మంచి అవకాశం. గతంలోనూ సిఐఐ సమ్మిట్లు జరిగాయి, 5 సమ్మిట్లు జరిగాయి, ఇది 6వ సమ్మిట్ జరగబోతోంది. ప్రస్తుతం అదే కార్యక్రమం మీద మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించి వాళ్ళని పెట్టుబడులు ఆకర్షణ వాళ్ళని తీసుకురావడం కోసం. అయితే ఈ పెట్టుబడులకు సంబంధించి చెప్పేటప్పుడు ఏంటంటే ఈ గూగుల్ రావడం అనేది అంతకుముందు ఉన్న ఒక వ్యూని ఖచ్చితంగా మరింత తర్వాత దశకు తీసుకెళ్తుంది. అంటే గూగులే ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి అక్కడికి వచ్చిందంటే 10,000 కోట్లు 15,000 కోట్లు 20,000 కోట్లు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉందని అర్థమవుతుంది. ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాము. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత డీజీపీ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తున్నాం. ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారిని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. Respected Honorable Chief Minister Shri. సో ఈ పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఏంటంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు $2.4 ట్రిలియన్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తామని లోకేష్ ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నారు. ఎస్, అది చూడ్డానికి ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా పెద్ద గోల్ పెట్టుకున్నట్టే అనిపించవచ్చు. ఎందుకంటే $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్తామని దాదాపు మనం ఆ దశకు చేరుకున్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు $2.5 ట్రిలియన్ దిశగా తీసుకెళ్తామనే కాన్ఫిడెన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఊరికే కబుర్లు చెప్తే సరిపోదు కదా, రేపు పొద్దున్న చేసి చూపించాలి. అంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాము, తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు అడిగినట్టు మీరు వైకుంఠపాళి అట్లా ఆడకండి, ఇదే కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించండి అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు. కాబట్టి కూటమి మధ్య ఎన్ని బీటలు వచ్చినా కూడా కలిసికట్టుగా ఉంటామని. నిజంగా అదేమీ అసాధ్యం ఏం కాదు. ఈ గూగుల్ ఒప్పందం తర్వాత మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎవరికి? రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు, అలాగే కంపెనీలకు కూడా. అంటే ఎవరన్నా ఒక పెట్టుబడి పెట్టి రాష్ట్రానికి రావాలంటే ఫస్ట్ అక్కడ అనేక అంశాలు ఆలోచిస్తారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నడుపుకోవడము. రెండోది, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా లాభాలు, కంపెనీ గ్రోత్, ఎక్స్పాన్షను, ప్రభుత్వంతో సంబంధాలు, ఇవన్నీ. సో ఆ దిశగా మిగతా కంపెనీలు కూడా వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలేదు గూగుల్ ఒప్పందం జరగడం పైన. అయితే ఆయన పార్టీ నాయకులు, మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు, కొన్ని సందేహాలు అన్నారు, పొల్యూషన్ అన్నారు. డేటా సెంటర్కి సంబంధించి ఎంతో కొంత నీటి వినియోగానికి సంబంధించి కానీ విద్యుత్ వినియోగానికి సంబంధించి కానీ చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి ఆలోచన చేసిన తర్వాతే ప్రభుత్వం గూగుల్ మధ్య ఒప్పందం జరుగుతుంది. పైగా గూగుల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఈ సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ మీద కానీ అలాగే వాటర్ రీసైక్లింగ్ మీద కానీ రెగ్యులర్గా ఎక్కడున్నా వాళ్ళ ప్రాక్టీస్ అది. సో దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైట్. ఇక
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమము, కొత్తగా పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు చూసేటప్పటికీ ఈ 15-16 నెలల ప్రయాణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే, ఇంకా ఏం చేసినా కూడా మన మాట ప్రజలకి అర్థం కావట్లేదు. అంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళ మీడియాలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలు కానీ, వాళ్ళ నాయకుల మాటలు కానీ ప్రజలు వినడానికి ఈవెన్ రెడీగా కూడా లేరు. ఎందుకని? వీళ్ళు చెప్పేదానికి ఇక్కడ రాష్ట్రంలో జరిగేదానికి అసలు పొంతం లేదు. ఇంత పెద్ద స్థాయిలో అమరావతి నిర్మాణము, ఓ పక్కన పోలవరం నిర్మాణము, రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి, ఇవన్నీ చూస్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ దాన్ని ఎలాగో ఎక్నాలెడ్జ్ చేయరు. వ్యతిరేకించే మాటలు మాట్లాడినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో దట్ నిన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తోంది అని. ఈ సీనియర్ మోస్ట్ లీడర్, ఊరికి ఏది పడితే అదేం మాట్లాడరు ఆయన వచ్చి. ఆబ్వియస్గా ఏంటంటే పొలిటికల్గా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షానికి ఒక అవకాశం వస్తుంది ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి. కానీ ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా సరే, సూపర్ 6 ఈ హామీల్లో ఒకటి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డ నిధి విషయంలో కానీ, ఉద్యోగులు వృత్తి విషయంలో కానీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎందుకంటే ఆ పక్కన 5 ఏళ్ళు మరి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. దాన్ని ట్రాక్లో పెట్టడానికి అసలు ఉన్న పరిశ్రమలు, పెట్టుబడిదారులందరూ కూడా పారిపోతే వాళ్ళని బతిమాలి బుజ్జగించి మళ్ళీ తీసుకురావడం అంటే మనమేమీ వాళ్ళని దేవులాడుకోవట్లేదు. ఇదిగో మా దగ్గర ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంది, మా ఇండస్ట్రియల్ పాలసీ ఇలా ఉంది, మేము మీకు ఈ రకమైన సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాము, ఈ ల్యాండ్ ఇస్తాము, ఇన్ని రాయితీలు ఇస్తాము, 20,000 కోట్లు 25,000 కోట్లు ఎన్నైనా, గూగుల్ 1,40,000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,88,000 ఉద్యోగాలు వచ్చి తద్వారా ఇంకా కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక కంపెనీకి రాయితీ ఇస్తే ఇదేమన్నా చిన్న బ్రాండ్ నష్టం లేదు. కానీ ఇది అర్థం చేసుకోలేని వైసీపీ, లేదా అర్థమైన ఒప్పుకోలేని వైసీపీ ఏంటంటే ఇక ఏదో అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, మనం ఏదో ఎవరికో ఏదో అమ్మేస్తున్నామని. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బెంగళూరు, తమిళనాడు అంటే బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్లోనే టాప్ ఇవాళ దేశంలో. అలాంటి బెంగళూరు ఈర్ష్యపడుతోంది. కర్ణాటకలో రాజకీయంగా విభేదాలు వచ్చాయి గూగుల్ ఏపీకి రావడంతో. అంటే చిన్న విషయమా? తమిళనాడులో కూడా ఏఐడిఎంకే స్టాలిన్ ఎద్దేవా చేసింది, నువ్వు తీసుకురాలేకపోయి ఏపీకి వెళ్ళిపోయిందని. ఏదో చిన్న చిన్న రాష్ట్రాలు ఈ పోటీ పడి మాకు రాలేదు మీకు వెళ్ళిపోయిందంటే ఓకే, కానీ దేశంలోనే దిగ్గజ రాష్ట్రాలు ఐటీలో ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఈర్ష్యపడుతున్నాయంటే దట్ ఆల్ టాక్స్ ద ఫ్యాక్ట్స్ కదా. అది వైసీపీకి కనపడదు. అలాగే ప్రజలు సంతోషంగా ఉన్నారు, పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. కమింగ్ టు ఉద్యోగులు, వాళ్ళకు కూడా దీపావళి సందర్భంగా సోమవారం డిఏ ప్రకటించారు. దాంట్లో ఇది చిన్న టెక్నికల్ గ్లిచ్ లేదా కొంత అభ్యంతరాలు ఉన్నాయి. 3.64% డిఏ అలవెన్స్ పెంచుతూ ఇచ్చిన జీవోలో వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తామని కూడా ప్రభుత్వం వెంటనే చెప్పేసింది, ఏం టైం తీసుకోలేదు. దాని మీద కూడా మళ్ళీ నిన్న వైసీపీ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెడతారు, అసలు దీపావళికి అరకొర వెలుగులా, మీకు వెలుగు లేకపోతే ప్రజలందరికీ వెలుగు లేదనుకుంటే అలాగా? ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుంటారు. అలాగే అన్ని రకాలుగా సంక్షేమం అందుతున్న ప్రజలు, ఇటు పెట్టుబడిదారులు, ఉద్యోగులు. ఇంక సంతోషంగా లేనిదెవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకులు. సో దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? కానీ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఎప్పటికెప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న విరుగుడు అంటే చిన్న విషపు చుక్క వేస్తే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉండాలి ప్రభుత్వం. సో మాట్లాడదాం. అంటే ఒకటి పెట్టుబడుల అంశంలో కానీ, లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ ప్రభుత్వం అప్ టు ద మార్క్ ఉన్నట్టు ఎప్పటివరకు కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా లోపాలు సహజం, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 100% బ్రహ్మాండంగా చేసేసింది అనుకోవడానికి ఉండదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి, ఇంక అయిపోయిందన్న పని? రాజకీయంగా ఇక లేవలేమనా? పునాదులు లేకపోతే కదిలిపోతున్నాయా? ఎందుకు ఈ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు? షార్ట్ బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. చర్చ అనిపిస్తోంది ఇటు అభివృద్ధి కానిగిందో